మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కీలక ఘట్టం మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 8 గంటలకల్లా కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అప్డేట్స్ ఒకసారి తెలుసుకుందాం. మంచిర్యాల కార్పొరేషన్తో సహా 10 మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల ఫలితాలు మరికాసేపట్లో రాబోతున్నాయి. మొత్తం 328 వార్డులకు సంబంధించిన అభ్యర్థుల భవితవ్యం మరికాసేపట్లో తెలబోతుంది. రెండు రౌండ్లలో వీటికి సంబంధించిన ఫలితం వస్తుంది. మంచిర్యాలలో ఉన్నటువంటి 60 వార్డుల కోసం 60 టేబుల్స్ ఏర్పాటు చేసినట్టుగా మనకి సమాచారం. పూర్తి అప్డేట్స్ అందించడం కోసం నరేష్ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ఆదిలాబాద్కి సంబంధించినంత వరకు చాలా క్లియర్గా మంచిర్యాల మనకి చాలా కీలకంగా మారబోతోంది. అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ ఎవరి సొంతం అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఇక కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్. ఇప్పుడు ఆ ఒక్క కార్పొరేషన్ గురించి అంత చర్చ నడుస్తుంది. ఇది కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ మంచిర్యాల కార్పొరేషన్. మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో సత్తా చాటేందుకు 3 పార్టీలు కూడా కీలకంగా రోల్ ప్లే చేశాయి, తమ వ్యూహాలను అమలు చేశాయి. ఈ 60 డివిజన్లలో 40కి పైగా తమ స్థానాలను కైవసం చేసుకొని కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందంటూ ఇక్కడ ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఆ స్థాయిలోనే పోటీ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. కీలకంగా పశ్చిమ వైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు పశ్చిమలుగా విభజిస్తే తూర్పున మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాలు ఉంటాయి. ఈ ఆసిఫాబాద్ జిల్లాలో మంచిర్యాల జిల్లాలో 4 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉంది. ఈ మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గంలో పూర్తి పట్టుంది కాంగ్రెస్కు. ఈ కాంగ్రెస్ అసెంబ్లీలో 3 నియోజకవర్గాలను కైవసం చేసుకోవడంతో ఇప్పుడు మున్సిపాలిటీలు ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయనే ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ లక్షపేటలో కాస్త అంగు వచ్చే అవకాశం ఉన్నట్టుగానైతే ఫలితాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల భవితవ్యం మరికొద్దిసేపట్లో తేలనుంది. అందరూ ఊహించినట్టుగానే ఆసిఫాబాద్ ఫలితాలు రాబోతున్నాయి. ఆసిఫాబాద్కు సంబంధించి బీఆర్ఎస్ జోష్ అయితే కనిపించింది, కానీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంది. అక్కడ 30కి సంబంధించిన వార్డుల్లో పూర్తి స్థాయిలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగాయి. 2 పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా కనిపించింది. కాగజ్నగర్ మున్సిపాలిటీకి వచ్చేసరికి ఒక్కసారిగా మార్పు కనిపించింది. అక్కడ కాగజ్నగర్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పాల్వాయి హరీష్ బాబు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీకి అధికార పార్టీకి సంబంధించి మిలాఖత్ రాజకీయం జరిగిందంటూ ఆరోపణలు అయితే వ్యక్తమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కోనప ఆరోపించిన ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్కు సైతం అక్కడ పట్టు నిలుపుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ పశ్చిమ వైపుకి వెళ్తే నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా పూర్తిగా కాషాయమయంగా మారిన పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బల్లియా పీఠాలను కైవసం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. నిర్మల్ జిల్లాను కైవసం చేసుకునేందుకు అటు బైంసాకు సంబంధించి బల్లియా 4 సార్లు ఎంఐఎం చేతిలో ఉంది. ఈసారి ఎంఐఎం చేతిలో నుంచి కాషాయ జెండా ఎగరేసేందుకు మీ ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. కానీ అక్కడ అంగు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిర్మల్లో అదే పరిస్థితి కనిపిస్తుంది, ఆదిలాబాద్లో అదే కనిపిస్తుంది. ఈ 3 మున్సిపాలిటీల్లో అంగు ప్రభావం అయితే కనిపిస్తుంది. మరి బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత ఈ ఓటర్లు ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ఎవరి తలరాతలు మారుతాయి అనేది మరికొద్దిసేపట్లో. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వరకు ఎంఐఎం ఇంపాక్ట్ కూడా చాలా బలంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీల మధ్య ప్రధానంగా పోరు జరుగుతుంటే ఎంఐఎం ఇంపాక్ట్ కూడా మనకి అక్కడ కనబడేటువంటి పరిస్థితి కనబడుతుంది. చూద్దాం అప్డేట్స్.